హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. భారతి కామెంట్ చేయమంటున్నావు, కామెంట్ చేస్తే నువ్వు సరిగా రిప్లై ఇవ్వట్లేదు అని మీరు కోపం రావచ్చు. కోప్పడకండి. ఎందుకంటే ప్రజెంట్ నేను ఊర్లో లేను, ఊరు వెళ్ళున్నానమాట. సో ఈ వీడియోస్ అన్నీ కూడా నేను ముందు అప్లోడ్ చేసేసి వెళ్ళాను. సో నేనేంటంటే ఇప్పుడు మీకు ముందు వీడియోలో కూడా చెప్పా కదా, ఊరు వెళ్తున్నాను అని చెప్పి. సో ఎక్కడికి వెళ్ళాను అని చెప్పి ఈ వ్లాగ్లో చెప్తా, ఎక్కడికి వెళ్తున్నాం అన్నీ కూడా. సో ఊర్లో లేకపోవడం వల్ల ఇంక మొబైల్లో అంత డేటా ఉండదు కదా, సో ఇంకా సరిగా చూడలేకపోతా ఉన్నాం. సో బయట ఉండడం వల్ల కామెంట్స్కి రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నాను, ఏవి అనుకోవద్దు. సో ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇంక పొద్దున్నే ఇవాళ చాలా రోజుల తర్వాత ఎండ వచ్చిందండి. దగ్గర వారం రోజుల తర్వాత ఎండ వచ్చింది. ఇంక ఊరు వెళ్ళాలి కదా, అందుకే బట్టలన్నీ కూడా ఉతికి ఆరబెట్టేసాను అనమాట. అంటే ఆల్రెడీ ఉతికిన బట్టలే రూమ్లో పెట్టాను, అంటే రూమ్లో ఎండబెట్టాను. అదైతే ముక్కు వాసన వస్తున్నాయి కదా బట్టలు, అందుకని అవన్నీ తెచ్చి మళ్ళీ ఎండలో పెట్టాను. ఇంక ఇక్కడ నాకేమో మా పెద్దోడు హెల్ప్ చేస్తూ ఉంటాడు బట్టలు ఆరేయడంలో. ఆ ఎల్లో కలర్ది ఉంది కదా, అది వచ్చేసి శారీతో కుట్టించుకున్నాను. శారీని లాంగ్ ఫ్రాక్ లాగా కుట్టించుకున్నాను అనమాట. ఇంకా వేసుకోలేదు, టైలర్ దగ్గర ఇచ్చేసాను. 10 days అలా ఉండిపోయింది. ఇంక అందుకే అంటే కుట్టిన తర్వాత ఒకసారి వాష్ చేశాను అనమాట. సో ఇంక అవన్నీ ఆరిన తర్వాత బట్టలు ప్యాకింగ్ చేయాలి. ఇంక ఇక్కడేమో ఇవాళ యాక్చువల్గా ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. సో ఇవాళ ఏంటి అంటే నేను ఉదయాన్నే చికెన్ పులుసు ఇడియాపం చేశానండి. దోశకి అంటే ఊరు వెళ్తున్నాం కదా, దోశకి ఇడ్లీకి ఏమి పిండి రుబ్బలేదనమాట. అందుకని ఫాస్ట్గా ఇన్స్టెంట్గా అయిపోద్ది కదా అని చెప్పి ఇడియాపం అయితే చేశాను. ఇంట్లో బియ్యం పిండి ఉంది, అందుకే ఇడియాపం చేసేసాను అనమాట. సింపుల్గా అయిపోయిందండి. చాలామంది కష్టం అనుకుంటారు కానీ ఏమీ కాదు. బియ్యం పిండిలో ఉప్పు కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మరిగిన నీళ్ళు అనమాట. దీనికి కొలత అయితే ఏమీ లేదు. మనం గోధుమ పిండి చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి. వేడిగా ఉన్న నీళ్ళు కొంచెం చూసుకుంటూ పోసుకోవాలండి, అంతే. ఆ వేడి నీళ్ళు వేయడం వల్ల ఏమవుద్దంటే మనకు కొంచెం జిగురులాగా వస్తుంది. సో మనకి బాగుంటుంది అనమాట ఇడియాపం. మామూలుగా అయితే ఇది వరకు నేను కడాయిలో నీళ్ళు మరిగించి అలా చేశాను, అవసరం లేదు. వేడి నీళ్ళతో కలుపుకుంటే పిండి సాఫ్ట్ అయిపోతుంది, ఇడియాపం కూడా మనకి సాఫ్ట్గా వస్తుంది. ఇంక ఇక్కడైతే ఇప్పుడు నేను అలాగే కలుపుకున్నాను. బియ్యం పిండి బయట నుంచి తెచ్చిన బియ్యం పిండి, ఇంట్లో పట్టింది కూడా కాదు. బయట నుంచి తెచ్చిన బియ్యం పిండిలో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్, ఎందుకంటే సాఫ్ట్గా ఉండడం కోసం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా మీ ఇష్టం వేసుకొని వేడి నీళ్ళు కొంచెం వేసుకుంటూ ముద్ద కలిపేసి జంతికల గొట్టంలో చిన్న హోల్స్ ఉన్నవి ఉంటాయి కదా, ఇడియాపం హోల్స్. సో ఆ ప్లేట్ అయితే పెట్టుకొని ఇదిగోండి ఇంక ఇలా ఇడియాపం వేసేసుకోవడమే. సేమ్ ఇడ్లీ పాత్రలో అయినా పెట్టుకోవచ్చు, ఇలా తట్టి ఇడ్లీలో అయినా పెట్టుకోవచ్చు. ఇడ్లీ పాత్రలో అయితే లాస్ట్ టైం చూపించాను కదా మీకు, రాగి ఇడ్లీ చిన్నగా ఉంటాయి, చిన్నగా వస్తాయి ఇడ్లీ లాగా. ఇదేంటి అంటే కొంచెం పెద్దది, ఒకటి తిన్నా కడుపు నిండిపోద్ది అనమాట. సో ఫాస్ట్గా అయిపోద్ది. ప్లస్ మా ఇంట్లో ఏంటంటే నూడిల్స్ పిచ్చోళ్ళు. మామయ్యకి కానీ మా వారికి కానీ పిల్లలకి కానీ నూడిల్స్ అంటే ఎంత ఇష్టమో. సో దానివల్ల ఏంటంటే ఇది నూడిల్స్ లాగా ఉంది కదా, వాళ్ళు కూడా ఇష్టంగా తిన్నారు. సో మనకి 10 minutesలో అయిపోద్దండి, అసలు ఎక్కువ టైం పట్టదు. ఎప్పుడైనా ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు ఇలా చేసుకోండి. సో ఇదిగోండి ఇదైతే అయిపోయింది. ఇంక దీన్ని అయితే ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించేసుకోవాలి. దీంతో కాంబినేషన్ మామూలుగా పల్లీ చట్నీ కూడా బాగుంటుంది. పల్లీ చట్నీ కానీ లేదా కొబ్బరి పాలు కానీ, ఇంకా చికెన్ కర్రీ, వెజ్ కర్రీస్ ఏదైనా బాగానే ఉంటాయి. సో సండే కదా, అందుకని చెప్పేసి నేనైతే ఉదయాన్నే చికెన్ తెప్పించి చికెన్ కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి చికెన్ కర్రీతోటి ఇడియాపం. సో మీరు ఎలా టేస్ట్ చేస్తారో, అంటే చికెన్తో తింటారా, నాన్ వెజ్తో తింటారా, వెజ్తో తింటారా నాకైతే చెప్పండి. సో ఇంక ఇక్కడైతే కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసాను. ఆ తర్వాత కాస్త సాల్ట్. యాక్చువల్గా ఎంత హడావిడిగా చేస్తున్నానంటే అంత హడావిడిగా చేస్తున్నానండి, అసలు ఖాళీ లేదనమాట, ఒక్క క్షణం కూడా ఖాళీ లేదు నాకు, అంత బిజీగా ఉన్నాను నేనైతే. సో ఆ తర్వాత చికెన్ అంతా వేసేసాక ఇంకా టమాటా ప్యూరీ వేసాను. మా మామయ్య ఏంటంటే టమాటాలు అలా వేస్తే, మా మామయ్యకి ఒక ఫోబియా అని ఏమంటారో తెలియదు కానీ టమాటా పిచ్చి అనమాట. అసలు చింతపండే వాడదు, ప్రతి దాంట్లో టమాటా అంటారు. సో అందుకే ఇవాళ టమాటా గ్రేవీ అనమాట. ఒక 3 టమాటాలను మిక్సీ చేసి టమాటా వేసేసా. ఆ తర్వాత ఇంకొక స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా అన్నీ వేసేసుకొని కలిపేసి వాటర్ వేసేసి మూత పెట్టేస్తే చికెన్ గ్రేవీ రెడీ. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అయిపోద్ది. ఆ కూర ఉడికే లోపల ఇంకొక వాయి కూడా పెట్టేసుకుంటాను ఇడియాపం.
నాకైతే ఇడియాప్పం ఉడకడానికి 10 మినిట్స్ పట్టిందండి. 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో, 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకుంటే చాలు. ఆ తర్వాత ఇదిగోండి అంటే ఆ ప్లేట్స్‌కి కాస్త ఆయిల్ రాసాను కదా! దానివల్ల ఈజీగా వచ్చేస్తదనమాట. మొత్తం మనకి సేమియా ఉప్మా అంటే సేమియా ఎలా ఉంటదో అలాగే ఉంటది. కొబ్బరి పాలతో కూడా చాలా బావుంటదండి. కొబ్బరిని మనం మిక్సీ చేసుకొని పాలు తీస్తాం కదా! అందులో కాస్త షుగర్ ఏసుకొని ఇది పెట్టుకొని తింటారు. అది కూడా చాలా బావుంటది. అంటే స్వీట్ ఇష్టపడే వాళ్ళు అలా ట్రై చేయండి. చాలా బావుంటది. సో, ఇంక ఇదిగోండి ఇంక ఫైనల్‌గా చికెన్ కర్రీ అయితే అయిపోయింది. చికెన్ గ్రేవీ అయినా అనొచ్చు, కర్రీ అయినా అనొచ్చు. ఇదిగోండి కొత్తిమీర అయితే వేసేసుకున్నా అనమాట. యాక్చువల్‌గా పిల్లలైతే తినరు కదా! వాళ్ళ కోసం ఎగ్స్ అయినా వేస్తానన్నానండి. మాకు ఎగ్ కూడా వద్దు, మాకు ప్లెయిన్ గ్రేవీ అయ్యి చాలు అన్నారాళ్ళు. ఇంకా అందుకే ఆ గ్రేవీ అట్‌లీస్ట్ ఆ గ్రేవీ అయినా తింటున్నారు కాబట్టి అంతవరకు హ్యాపీయే. లేదంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కోసం ఇంకోటి ఏదైనా చేయాలి. ఇంకా చెప్పాననమాట. ఇది అంటే వాళ్ళకి కాజు కర్రీ అంటే చాలా ఇష్టం. అందుకే నేను ప్రతి దాంట్లో జీడిపప్పు పేస్ట్ అయితే వేస్తాను. కాకపోతే ఇంక ఇవాళ టైం లేదు ఇప్పుడు అది వేయడానికి. అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. పప్పులు గట్టిగా అయిపోతాయి కదా! సో, గట్టిగా అయిపోయిన పప్పుల్ని మిక్సీ చేస్తే నలగవు. అందుకే ఇంక జీడిపప్పు అయితే వేయలేదు. వేసుకుంటే ఇంకా చాలా బావుంటది. ఇంక మా మామయ్యకైతే బాగా నచ్చిందనమాట. సూపర్ ఉందమ్మా అంటున్నారు. అంటే చెన్నైలో ఉండొచ్చారు కదా! సో, మామయ్యకి ఐడియా ఉందనమాట. మామయ్య చెన్నైలో గానీ, కేరళలో ఉంటారు కదా అప్పుడప్పుడు. సో, దానివల్ల ఇడియాప్పం గానీ, అప్పం గానీ ఇవన్నీ తెలుసు. సో, నేనేమంటారో తింటారో తినరో అనుకున్నాను గానీ, ఇష్టంగా తిన్నారు. సో, ఇంక వాళ్ళైతే పెట్టేసాను. తర్వాత నేను మా ఆయన కూడా తినేసాం అనమాట. తినేసి ఇంక బట్టలైతే ఆరాయండి. ఇంక అవన్నీ తీసుకొనొచ్చి ఇంక మధ్యాహ్నం నుంచి ఇదిగోండి ప్యాకింగ్ అయితే అవుతూ ఉంది. ఎక్కడికైనా బయటికెళ్ళాలంటే అసలు ఎంత హడావిడి అయిపోతదంటే అంత హడావిడి. ఇంట్లోనే ఉండి, ఉండి, ఉండి ఇంతకీ మీరొకటి అడగొచ్చు. ముందు ఎక్కడికెళ్తున్నావో చెప్పు భారతి అని చెప్పి. షిరిడీ ఎళ్తున్నామండి. 2 మంత్స్ ముందే బుక్ చేసుకున్నాం అనమాట టికెట్స్ అన్నీ. తీరా చూస్తే ఫుల్లు వర్షాలు. ఎళ్తామో, ఎళ్ళమో అని చెప్పి ఒక డౌట్ ఉంది. కరెక్ట్‌గా మేము వెళ్ళే టైంకి వర్షం అయితే తగ్గింది కాబట్టి పోనీలేరా బాబోయ్ అనిపించింది. సో, ఇంకా షిరిడీ ఎళ్తున్నాం. అందరం కలిసి ఎళ్తున్నాం. నేను మా ఫ్యామిలీ, ఇంకా మా మరిది వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా శ్రావణి మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ. మొత్తం 3 ఫ్యామిలీలు కలిసి వెళ్తున్నాం అనమాట. సో, ఇంక ఇక్కడేంటంటే ఫస్ట్ మేము రెడీ అయిపోయి శ్రావణి వాళ్ళ ఇంటికెళ్ళిపోతాం. అంటే తెనాలెళ్తాం. తెనాలి నుంచి మళ్ళీ అందరూ గోపి వాళ్ళు కూడా అక్కడికొచ్చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ డే మాకు విజయవాడ నుంచి ట్రైన్ అనమాట. అంటే విజయవాడ నుంచే అందరం ఒక దగ్గర నుంచి వెళ్దాం అని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాము. మేమేంటి అంటే ఇంకా మండే మార్నింగ్ వెళ్ళిపోతాం. మండే మార్నింగ్ అక్కడి నుంచి వాళ్ళొస్తారు. ఇక్కడి నుంచి మేము వెళ్తాం అనమాట. సో, వెళ్ళిన తర్వాత ఆ రోజంతా ఇంకా అక్కడే శ్రావణి వాళ్ళ ఇంట్లో ఉండి మళ్ళీ పక్క రోజు మంగళవారం రోజు విజయవాడ వచ్చి అంటే తెనాలి నుంచి విజయవాడకి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అంతే. అప్పుడు అక్కడి నుంచి వెళ్ళొచ్చు కదా! అందుకని చెప్పి. కానీ బట్టల ప్యాకింగ్ అండి సమ్మర్‌లో పర్లేదండి. బట్టల ప్యాకింగ్ ఏంటంటే షార్ట్‌లు, టీ షర్ట్స్ పెట్టినా చాలు. ఇప్పుడేంటంటే చలికాలం కదా! అసలు ఎన్ని స్వెటర్‌లు, హుడీలు, ఇంకా స్వెట్ షర్ట్‌లు ఇలా అనమాట. సో, వాటన్నిటికి టైం వచ్చింది ఏసుకోవడానికి. కాకపోతే అవన్నీ ఇంక చూసారు కదా! ఒక్కొక్కటి ఇంతింత లావున్నాయి. ఇంక అవన్నీ పెట్టమన్నారు. అంటే బయటికెళ్ళినప్పుడు ఇంక ఫోటోస్ అవి తీసుకుంటాం కదా! సో, అందుకని చెప్పి ఇవి, అవి అన్నీ పెట్టాననమాట. నేను మాత్రం జస్ట్ 4 పెయిర్స్ పెట్టుకున్నాను. శారీ ఏదైనా పెట్టుకుందాం అనుకున్నాను గానీ, మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. ఎందుకొచ్చిందిలే అని చెప్పి ఇంక శారీస్ అలాంటివి నేనేం క్యారీ చేయలేదు. అన్నీ కూడా మామూలు ఒక 4 పెయిర్స్ పెట్టుకున్నాను అంతే. ఇంక మా వారైతే మాత్రం అసలు సెపరేట్‌గా ఇదిగోండి స్వెటర్‌లకి మాత్రమే ఒక బ్యాగ్ అనమాట. టవల్స్‌కి, స్వెటర్స్‌కి అన్నట్లుగా ఇంక ఈ బ్యాగ్ అయితే పెట్టేసుకున్నాను. అయితే సూట్ కేస్ మనం ఎప్పుడైనా సర్దేటప్పుడు ఏంటంటే బట్టల్ని అలా పెట్టేయకుండా ఇలా రౌండ్‌గా ఇప్పుడు మీరు చూసారు కదా! ఇలా రోల్ లాగా చేశాను. సో, అలా రోల్ లాగా చేసి కనుక పెడితే సూట్ కేస్‌లో ఎక్కువ బట్టలు పడతాయన్నమాట. ఒకసారి ట్రై చేయండి. సో, నేనైతే ప్రస్తుతానికి ప్యాకింగ్ అయిందనుకుంటున్నారా? అవ్వలేదండి. ఇంకా కొన్ని ఉన్నాయి బట్టలు ఆరాల్సినవి. సో, అవన్నీ కూడా ఇంకా టవల్స్ అవి పెట్టాలి. మెయిన్‌గా నాప్కిన్స్, టిష్యూస్ బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు శానిటైజర్ బాటిల్, తర్వాత టిష్యూస్, ఆ తర్వాత ఇలా నాప్కిన్స్ ఎక్కువ పట్టుకోవాలి. ఎందుకంటే తింటూ ఉంటాం కదా! ఏదో ఒకటి. సో, అప్పుడు చేయి తుడుచుకోవాలంటే అస్తమానం చేయి కడగలేం కాబట్టి ఏదైనా ఒక నాప్కిన్ ఉంటే చేయి తుడుచుకొని అప్పుడప్పుడు శానిటైజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది కదా! ఇంకా అలా ప్యాకింగ్ అయితే అవుతూ ఉంది. ఆ తర్వాత మేము
ట్రైన్‌లో అంటే అందరూ పిల్లలే కదండీ! సో, ఏంటంటే నేను కొన్ని, మా చెల్లి కొన్ని, శ్రావణి కొన్ని ఇట్లాగా ముగ్గురం కొన్ని కొన్ని స్నాక్స్ అయితే అనుకున్నాం అనమాట. సో, నేనేంటి అంటే అటుకులు మిక్చరు, తర్వాత తీపి గవ్వలు, కారం గవ్వలు, టమాటో పచ్చడి ఇది నా సెక్షన్ అనమాట. అలాగే శ్రావణి తను కొన్ని స్నాక్స్ చేస్తానని చెప్పింది. అలాగే మా చెల్లి కొన్ని ఇవి ఉంటాయి కదా! జంతికలు, తర్వాత గ్రీన్ పీస్ ఫ్రై చేసుకొచ్చినవి ఇట్లాంటి స్నాక్స్ అన్నీ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి షేర్ చేసుకున్నాం అనమాట. సో, ఇక్కడైతే నేను గవ్వలు చేస్తూ ఉన్నాను. సో, ఏంటంటే సింపుల్‌గా చెప్తాను చూడండి. ఒక్కొక్క దాంట్లో హాఫ్ కేజీ మైదా పిండి తీసుకున్నాను. మీరు కావాలి అంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఎగ్జాక్ట్ బయటలాగా రావాలి అంటే మనం మైదానే తీసుకోవాలి. బయట షాప్స్‌లో తీసుకున్నట్టు రావాలి అంటే మైదా తీసుకోండి. అయితే కారం గవ్వల్లో నేను వాము, ఉప్పు, వంట సోడా, మరిగించిన నూనె అర కేజీకి 4 స్పూన్లు నూనె అయితే వేసుకోవాలి. ఇది వచ్చేసి తీపి గవ్వల్లో నేనేం వేయలేదు. వంట సోడా ఉంటుంది కదా! వంట సోడా, నూనె మాత్రమే వేసా. కారం గవ్వల్లో మాత్రం వంట సోడా, ఉప్పు, వాము, ఆయిల్ 4 వేసాను. సో, ఫస్ట్ ఏంటి అంటే స్వీట్ గవ్వలు చేస్తాను. ఎందుకంటే స్వీట్ గవ్వలు ఇప్పుడు నేను కలిపే పిండి చప్పగా ఉంటుంది కదా! సో, నూనెలోకి ఎటువంటి ఫ్లేవర్స్ దిగవు కాబట్టి ఫస్ట్ తీపి గవ్వలు ఫ్రై చేసుకుందామని ఫస్ట్ తీపి గవ్వల కోసం కలిపేసుకున్నాను. అలాగే కారం గవ్వలకు కూడా సేమ్ పిండి ఎలా ఉండాలి అంటేనండి గట్టిగా ఉండాలి. సాఫ్ట్‌గా అంటే మెత్తగా ఉండకూడదు. ఎక్కువ వాటర్ వేయకూడదు. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలన్నమాట పిండి. అప్పుడైతేనే మనకి కరకరలాడుతూ వస్తాయి. వాటర్ కనుక ఎక్కువైపోయిందంటే ఏమవుద్దంటే మెత్తగా ఉంటాయి లోపల, అంత బాగోవు. సో, మనకి క్రిస్పీగా గవ్వలు రావాలి అంటే వాటర్ తక్కువ వేసుకొని పిండి అయితే ఇలా కలుపుకోవాలి. తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన ఉంచేద్దాం. ఫస్ట్ అయితే తీపి గవ్వలు చేస్తానండి. తీపి గవ్వలకి ఇదిగోండి పిండి కలుపుకున్నాం కదా! చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇప్పుడు చిన్నవిగా మన దగ్గర గవ్వల పీట ఉంటే ఈజీగా అయిపోద్దండి. కొంచెం టైం పడుతుంది దేనికి అంటే ఆ గవ్వలు వేగడానికి. సో, నేనేంటంటే మీకు జస్ట్ ఇలా చూపిస్తున్నాను కానీ నాకు మా వాళ్ళందరూ హెల్ప్ చేశారు. మా పెద్దోడు, ఆ తర్వాత మా వారు హెల్ప్ చేశారు. ఇవి గవ్వలు చుట్టడంలా అనమాట. నేను ఇంక వేరే పని చేసుకుంటా ఉంటే వాళ్ళైతే చుట్టిచ్చేశారు నాకు. ఇదిగోండి ఇది గవ్వల పీట. మనం ఎంత చిన్న గవ్వలు చేసుకోగలిగితే అంత కరకరలాడుతూ అంత బాగా వస్తాయండి. పెద్దవి కొంతమంది ఏంటంటే కొంచెం పెద్ద పిండి తీసుకొని పెద్దవి చేస్తారు గవ్వలు. అలా కాకుండా ఇదిగోండి ఇలా చిన్నవిగా తీసుకోండి పిండి ముద్దలు. తీసుకొని దాన్ని మళ్ళీ రౌండ్‌గా బాల్స్ ఏం చేయాల్సిన అవసరం లేదు. దాన్ని అలా డైరెక్ట్‌గా గవ్వల పీట మీద గనక ఇలా వేసి ఇలా గనక ప్రెస్ చేస్తే గవ్వలు రెడీ. సో, అలాగా కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకోండి. ఇప్పుడు ఆ గవ్వల్ని నూనెలో వేసుకోవాలన్నమాట. నూనె దీనికి అస్సలు మరిగినట్లుగా ఉండకూడదు. జస్ట్ ఆయిల్ వేడెక్కితే చాలు. వేడెక్కిన తర్వాత అవి కనుక వేసేసి మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచండి. వాటంతట అవే ఇట్లా విడిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ముద్దలాగా వేసాం కదా! అన్నీ ఒకదానికి అంటుకుపోయాయి. ఆయిల్‌లో వేయగానే వేటికి అవి సపరేట్ అయిపోతాయి. సో, అవి కొంచెం వాటంతట అవి వేగి పైకి వచ్చేస్తాయి కదా! పైకి వచ్చినప్పుడు అప్పుడు మంటని కాస్త పెంచండి. ఆ తర్వాత కొంచెం నాకైతే కరెక్ట్‌గా ఒక వాయ ఫ్రై అవ్వడానికి 11 మినిట్స్ పట్టిందండి. సో, ఇలాగా మరీ నల్లగా ఫ్రై చేసేసుకోకండి. అది వేగి బయటకు వచ్చేసరికి ఇంకా నల్లగా అయిపోతాయి. కాబట్టి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో ఉన్నప్పుడే తీసేసేయండి. అవైతే తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఎంత పిండి అయితే తీసుకున్నామో అంటే మైదా పిండి ఎంత తీసుకున్నాను అర కేజీ కదా! బెల్లం కూడా అర కేజీ తీసుకున్నాను. బెల్లం బాగా చితక్కొట్టుకొని కడాయిలో వేసుకొని ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలి. ఇదిగోండి పాకం ఎలా రావాలి అంటే ఇలా జెల్లీలాగా ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే మనకి పాకం అనేది గవ్వకి బాగా చుట్టుకొని బాగుంటుంది. నిలువ ఉంటాయి కూడా గవ్వలు. సో, ఇప్పుడు మనకి పాకం అలా వచ్చింది కదా! చేసి పెట్టుకున్న గవ్వలన్నిటిని కూడా ఇందులో వేసేసుకుంటా ఉన్నాను. ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలిపేసి స్టవ్ ఆపేయాలి. ఆ తర్వాత ప్లేట్‌కి కాస్త ఆయిల్ రాసేసి ప్లేట్స్‌లో పెట్టేయాలి. కొంచెం ఆరిన తర్వాత సపరేట్‌గా తీసుకోవాలన్నమాట. ఇదిగోండి అక్కడ ఒక 2 ప్లేట్స్‌లో పెట్టేసాను నేనైతే గవ్వల్ని. ఆ తర్వాత ఇవి కారం గవ్వలు కదా! కారం గవ్వల్లో జస్ట్ కారం ఒక్కటే వేసాను. ఇంకెటువంటి మసాలా పొడులు ఏం వేయలేదు. ఆల్రెడీ అందులో ఉప్పు వేసాం కాబట్టి పైనుంచి అలా లైట్‌గా ఉప్పేసానండి అంతే. ఎక్కువ అయితే వేయలేదు. కొంచెం ఉప్పేసి కొంచెం కారం మనం తినే కారాన్ని బట్టి గవ్వల మీద కారం వేసుకుంటే కారం గవ్వలు రెడీ. ఇంక తీపి గవ్వలు ఇదిగోండి ఇప్పుడు ఇలా సపరేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అన్నీ ఒక బాక్స్‌లో వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇంక ఇవన్నీ ట్రైన్‌లో తినడానికి కాబట్టి ఇవన్నీ కూడా ఇలా ప్లాస్టిక్ బాక్స్‌లో వేసేసి
మూత పెట్టేస్తే గట్టిగా ఉంటాయి కదా, గాలిపోకుండా ఉంటాయి. సో ఇవి తినేసాక పడేయొచ్చు కదా కావాలంటే. స్టీల్ బాక్స్లు అనుకోండి మళ్ళీ బరువు, అందుకే మళ్ళీ రిటర్న్ కూడా తీసుకురావాలి కదా, ఎందుకులే అని చెప్పి ఇంక ఇలా ప్లాస్టిక్ బాక్సుల్లో అయితే పెట్టేసా. ఇదిగోండి ఊరబెట్టిన ఉసిరికాయలు. మా పిల్లలు అయితే అడుగుతూ ఉన్నారు, ఆల్రెడీ కొన్ని తినేసారు వాళ్ళు చెప్పాలంటే. తర్వాత ఆ అటుకులు మిక్చరు, తర్వాత టమాటో పచ్చడి, ఇవన్నీ మీకు ముందు వీడియోస్లో పెట్టాను కదా, అవే అనమాట. ఇవన్నీ ఇంకా రెడీ చేసుకున్నాను ఇలాగా. వాటన్నిటిని ఇంకొక బ్యాగ్లో పెట్టేసుకుంటే ఇదంతా ఫుడ్ సెక్షన్. ఇంక నేనే కాదండి, ఇవి నా సెక్షన్ అనమాట. నేను చేసుకొని తీసుకెళ్ళే స్నాక్స్. అలాగే భవానీ కొన్ని, శ్రావణి కొన్ని, అంటే అందరం ఒకళ్ళే తీసుకెళ్ళలేం కదా, అలాగా ఎవరు చేయగలిగినవి వాళ్ళు అన్ని చేసుకొని తీసుకొస్తా ఉన్నాం అనమాట. ఇంకా ట్రైన్లోకి తినడానికి మాత్రం ఏంటంటే తెనాలి వెళ్ళి అక్కడ చేసుకుందాంలే అని చెప్పి. ఎందుకంటే మేము అందరం కలిసి తెనాలికి వెళ్ళి తెనాలి నుంచి మళ్ళీ విజయవాడ వెళ్ళి విజయవాడలో ట్రైన్ ఎక్కుతాము. యాక్చువల్గా వైజాగ్ నుంచి చేంజ్ ఉండాల్సింది, అప్పుడు అంత ఆలోచించలేదు. అందరం ఒకే దగ్గర నుంచి వెళ్దాంలే అని చెప్పి విజయవాడ నుంచి చేయించుకున్నాం అందరము. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చెన్నై నుంచి రావాలి, మేము వైజాగ్ నుంచి వెళ్ళాలి. మధ్యలో ఇంకా శ్రావణి ఉంది కాబట్టి తెనాల్లో ఇంక వాళ్ళ ఇంటికే వెళ్ళి అక్కడి నుంచి ఫ్రెష్ అయ్యి వెళ్దాంలే అని చెప్పేసి ఇంక ప్లాన్ అలా అనమాట. ఇంక ఇదిగోండి ఉదయాన్నే జన్మభూమికి ట్రైన్ అండి. నాకు అసలు ఆ ట్రైన్ నచ్చదు, కానీ అదేంటో ఇప్పుడు ఆ ట్రైన్కే దొరుకుతున్నాయి టికెట్లు. ఇంకేంటంటే ముందు రోజు అన్ని పనులు చేసుకున్నాను, అంటే ఇంకా నాన్ వెజ్ అది వండాను కదా, అందుకని చెప్పేసి ఇల్లు గ్యాస్ అవన్నీ నీట్గా కడిగేసి ఆ తర్వాత ఉదయాన్నే ఇంకా 5 గంటలకి పూజ చేసుకున్నాను. పూజ చేసుకొని ఇంక అప్పుడు బయట టిఫిన్ అది తీసుకొని వచ్చేసాను అనమాట. అంటే బయటికి వెళ్ళేటప్పుడు పూజ చేయొద్దు అని మీరు చెప్తారు కదా, నిజమే. కాకపోతే గుడికి వెళ్తున్నాం కదా, నాకు ఇంట్లో పూజ చేసుకోకుండా వెళ్తే నాకు మనసు ఒప్పుకోదు. ఇంకోటి ఏంటంటే మా వారు రావట్లేదు నాతోటి. మా వారికి ఈవినింగ్ అంటే ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలన్నమాట. ఇవాళ ఈవినింగ్ ట్రైన్కి వస్తారు, కరెక్ట్గా విజయవాడకి వచ్చేస్తారు. మేము అందరం కలిసి విజయవాడకి వస్తాం కదా, మా వారు వైజాగ్ నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి అందరం కలిసి షిరిడి వెళ్తాం అనమాట. సో తనకి ఇవాళ స్కూల్లో కొంచెం పని ఉందన్నమాట, ఇంకా అందుకే తనైతే రాలేదు. మావయ్య, నేను, పిల్లలు అయితే వెళ్తా ఉన్నాము. ఇదిగోండి అసలు ఎంత రష్ ఉందంటే ట్రైను. సో అదంతా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్ లో చెప్తాను. సో ఇంక ఇప్పుడైతే మాత్రం ఇంక ఇలా తెనాలి అయితే వెళ్తున్నాం. వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.